ఆక్రమించుకునే అవకాశమే ఉండాలే గాని ఆకాశాన్ని కూడా వదలరు అక్రమార్కులు. వీరు కన్ను పడితే ఎటువంటి భూములైనా మటాష్ కావాల్సిందే. దేవుడి భూములైనా ప్రభుత్వ బంజరు భూములైనా దర్జాగా దురాక్రమణ చేసేస్తారు. ఏలూరు రామచంద్రరావుపేటలోని శంకరమఠం ఆక్రమణలే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా అధికారులు రంగప్రవేశం చేసి శంకరమఠం భూములను కాపాడాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏలూరులో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క శంకర మఠం ఆలయం మరి చాలా ప్రాచుర్యం కలిగినటువంటి దేవాలయంగా పేరుగాంచింది. క్రీస్తుకు పూర్వం నుంచి 1940 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. మరి ఎంతోమంది పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి లాంటి కంచి పీఠాధిపతులు లాంటి పీఠాధిపతులు ఈ ఆలయ సందర్శన చేసి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఆలయంగా పేరుగాంచింది. మరి ఈ యొక్క ఆలయం ఈ రోజున చాలా అన్యాక్రాంతాలకు గురై ఆ ఆలయ యొక్క ఆస్తులను అమ్మేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయని భక్తజన సందోహం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులోని రామచంద్రరావుపేటలోని శంకరమఠం అనే ఆధ్యాత్మిక సంస్థను 1946లో వడ్లమన్నాటి సుందరమ్మ అనే దాత స్థాపించారు. సంస్థ నిర్మాణం అభివృద్ధి కోసం సుమారు 20 ఎకరాల భూమిని ట్రస్టీడ్ రాసి రిజిస్ట్రేషన్ చేయించారు. మఠం నిర్వహణకు ధర్మకర్తలను నియమించారు. శంకరమఠానికి తన పేరు పెట్టాలని ఏలూరులో పర్యటించే పీఠాధిపతులు వారి శిష్య పరివారం కోసం ఆశ్రమం నిర్మించాలని, వారికి భోజన సదుపాయాలు కల్పించాలని వడ్లమన్నాటి సుందరమ్మ విల్లు రాశారు. వారానికి ఒక రోజు ప్రతి కార్తీక సోమవారం ఇక్కడ పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఇదివరకు అంత పవిత్రతగా ఉండలేకపోవటానికి ఆ పూజారి గారు పెద్దడు అయిపోయాడు, ఆయన చేయలేకపోతున్నాడు. ఇక్కడ పట్టించిన వాళ్ళు కూడా అది కొంచెం బాధాకరమైన విషయం. అంటే ఇది అడ్డు కాకుండా ఇటు కాకుండా ఎవరికి పుట్టిన బిడ్డలాగా తయారయ్యి చివరికి కుక్కలు చెప్పిన విస్తరలా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది సామాన్యంగా ఎండోమెంట్స్ వాడు తీసుకునే బాధ్యత. ఎండోమెంట్స్ వాడు మరి వాళ్ళ లిస్టులో ఉందని తెలిసి కూడా ఇప్పటివరకు తీసుకోకపోవడం చాలా బాధాకరం. వెంటనే ఎండోమెంట్స్ వాడు తీసుకుని సరైన సక్రమంగా ఈ దేవాలయాన్ని నిర్వర్తించాలని, అలాగే ఈ ఏలూరు నడిగొడ్లో ఉన్న ఈ శంకరమఠానికి చాలా మంచి అభివృద్ధి ఉందని, చాలామంది భక్తులు వస్తుంటారని, దీని ముందు దీన్ని ఇంకా బాగా చేయవలసిన ఆవశ్యకత ఉందని, అందులో మా వంతు ఇక్కడ ఉన్న పెద్దలంతా కలిసి నేను సాయం చేయాలని చెప్పి కూడా మేము చూస్తున్నాము. దాత సుందరమ్మ రాసిన విల్లు ప్రకారం ఏలూరు రామచంద్రరావుపేటలోని పడమర ఈ వార్డులోని టౌన్ సర్వే నెంబర్ 87, 88, 146 నంబర్లోని 3.06 ఎకరాల భూమిలోనే శంకరమఠం నిర్మించారు. మఠం అభివృద్ధి కోసం 1948లో పత్తేబాదామోతే నరసింహారావు తోటకు పశ్చిమంగా ఉన్న 8.32 ఎకరాల తమలపాకు తోటను రాసి ట్రస్టీడ్ చేయించారు. అలాగే 1949 జనవరి 4న పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలోని 295వ నెంబర్ పట్టాలు దక్షిణం వైపు ఉన్న తనకు చెందిన మరో 8 ఎకరాల భూమిని కూడా శంకరమఠం అభివృద్ధి కోసమే విల్లు రాసి సుందరమ్మ రిజిస్టర్ చేయించారు. దీంతో పాటు తన వంట మనిషి జాలమ్మ అనే మహిళకు సత్యవోలులోని 295 నెంబర్ పట్టాలు 2 ఎకరాల భూమిని 1949లోని సుందరమ్మ రాసిచ్చారు. అయితే ఈ 2 ఎకరాల భూమిని జాలమ్మ తన జీవితకాలం అనుభవించవచ్చునని, ఆమె మరణాంతరం ఆ భూమి శంకరమఠానికే చెందుతుందని వీలునామాలు సుందరమ్మ స్పష్టం చేశారు. డెవలప్మెంట్ చేస్తామని మాతో చెప్పి ఉన్నారు. ప్లస్ ఇక్కడ ప్రజలందరూ వచ్చి కార్తీక మాసం 4 సోమవారాలు భోజనాలు అన్నీ చక్కగా అన్నదానాలు చేస్తారు, పూజలు కూడా బాగా చేస్తారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన పాత శివాలయం అయినటువంటి దీన్ని పునరుద్ధరించవలసిన అవసరం ఎవరికైనా ఉంది. ప్రతి వ్యక్తి, భక్తుడైన వాడు ప్రతి వ్యక్తి నడుము కట్టుకుని దీనికి తరవ చేయవేసి దీనికి డెవలప్మెంట్కి సహాయపడవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. శంకరమఠాన్ని అభివృద్ధి చేసి తన పేరు పెట్టాలని కోరిన దాత సుందరమ్మ ఆశయానికి ధర్మకర్త తూట్లు పొడుస్తున్నారు. శంకరమఠం అభివృద్ధికి తాను రాసిన భూములను అవసరం మేరకు విక్రయించుకోవచ్చునని సుందరమ్మ తన విల్లులో పేర్కొన్నారు. దీన్నే అవకాశంగా తీసుకుని ధర్మకర్తలు మఠం ఆస్తులను ఒక్కొక్కటిగా తెగనమ్మటం ప్రారంభించారు. తమలపాకు తోటలోని 8.32 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మేశారు. సత్యవోలులోని 8 ఎకరాల భూమిని కూడా విక్రయించేశారు. అలాగే శంకరమఠం ఉన్న 3.06 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం మఠం ఉన్న భూమి 581.77 చదరపు గజాల మినహా మిగిలిన భూమిని కూడా అమ్మేశారు. వడ్లమన్నాడి సుందరమ్మ గారు మహాదాత, దాదాపు 6,000 ఎకరాల భూమిని దానం చేసిన మహాదాత. ఆవిడ ఏలూరులో 1930 ఆ ప్రాంతాల్లో శంకరమఠం కట్టుకోవాలనే ఆశయంతో తన పేరుతోటే శంకరమఠం నిర్వహించాలని కూడా వీళ్ళు స్పష్టంగా రాసింది. శాశ్వత ధర్మకర్తగా, వంశపారంపర్య ధర్మకర్తగా ఆవిడే ఉన్నారు. ఈ బాధ్యతలను తర్వాత వారి కుమారుడికి వెళ్ళటం, ఆ తర్వాత కాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ దీన్ని టేక్ ఓవర్ చేయటం,
ఆ టేక్ ఓవర్ చేయడానికి ముందుగానే మనకి ఈ ల్యాండ్స్ ఏవైతే ఈ ల్యాండ్స్ అన్ని ఇచ్చారో వడ్లమనాడు సుందరమ్మ గారు, వీటినన్నింటినీ అభివృద్ధి చేయటం శంకరమఠంలో భాగంగా వీటినన్నింటినీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. వీటిని పరిరక్షించాలని, దీనికి శాశ్వత ధర్మకర్తగా మమ్మల్ని నియామకం చేయాలని కూడా సీతారాం గారు వారు ఎండోమెంట్స్ వారిని కోరడం జరిగింది. అయితే తర్వాత ఏంటంటే ఇది ఏ రకంగా కూడా ముందుకు వెళ్ళిన నేపథ్యంలో తనని ధర్మకర్తగా గుర్తించాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎవరైతే ఉన్నారో ఈదర వెంకటరమణ ప్రసాద్ గారు వారు జిల్లా కోర్టును ఆశ్రయించడం, ఆ జిల్లా కోర్టులో అది కేసు పెండింగ్ ఉండడం కూడా జరిగింది. తన ధర్మకర్తే కనుక నియంగా అయినట్లయితే తను గుర్తించాలని కోర్టుకు వెళ్ళడం అనేది అది పూర్తిగా అర్థరహితం. ట్రస్టులు కానీ, శంకర మందిరాలు కానీ, ఆలయాలు కానీ ఎవరైనా సరే ధర్మకర్తలే. అయితే ఏ ధర్మకర్తలైనా వంశపారంపర్య ధర్మకర్తల్ని వంశపారంపర్యంగా దీనికి దానం చేసిన వాడిని తప్పనిసరిగా గౌరవం ఇచ్చి తీరాలి. అది చేయకపోతే ఈ జాతి వారిని క్షమించదు. ఈ నేపథ్యంలో ఎప్పటికైనా బాధ్యతలు స్వీకరించవలసిన అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. శంకరమఠంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న కొన్ని వందల గజాలను కూడా ఆక్రమించేందుకు ఇటీవల కొందరు ప్రయత్నించారు. శంకరమఠం గోడను కూల్చి భూమిని చదును చేయించడం మొదలుపెట్టారు. దీంతో స్థానికులు కోపోద్రికులై ఎదురు తిరిగారు. దీంతో అక్రమార్కులు చల్లగా జారుకున్నారు. శంకరమఠం భూములను కాపాడాలని పోలీసులకు సమాచారం ఇచ్చారు. న్యాయస్థానంలో పిటిషన్లు కూడా వేశారు. ఒక ఉన్నత ఆశయంతో వడ్లమన్నాటి సుందరమ్మ భూములు దానం చేశారని, ఆమె ఆశయాలకు అనుగుణంగా శంకరమఠాన్ని అభివృద్ధి చేసి మిగిలిన కొద్దిపాటి భూమికి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మిగిలిన ఆస్తులను విక్రయించే వీలు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మఠంలో ఆమె ఫోటో కనుమరుగు కావడంపై కూడా స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికైనా సుందరమ్మ ఫోటోను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చాలా పవిత్రమైంది, చాలా పేరున్నదండి శంకరమఠం. అసలు శంకరమఠం అంటేనే మనకి ఒళ్ళు గగురు కురుస్తూ ఉంటది. అసలు శంకరాచార్యులు శంకరమఠం అంటేనే ఆ శంకరమఠాలు అక్కడ ఎంతెంత పెద్దవి ఉన్నాయో శంకరమఠం మన ఏలూరులో ఇది కూడా పెద్దదైనా అనుకోవాలండి. అంత పవిత్రమైంది, అంత ఇదైనది శంకరమఠం అంటే ఎక్కడున్నా అసలు ఏ రాష్ట్రంలో ఉన్న శంకరమఠం అనగానే మనకి చాలా పవిత్రం, మన మనసుకే ముందు చాలా పవిత్రం అయిపోతా ఉంటుంది. ఏలూరు నగరం ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లింది. మఠాధిపతులు, పీఠాధిపతులు తమ పర్యటనకు వచ్చినప్పుడు వారికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు ప్రజలకు సైతం ఆశ్రయం కల్పించాలనే సదాశయంతో వడ్లమన్నాటి సుందరమ్మ 80 ఏళ్ల క్రితం శంకరమఠాన్ని స్థాపించారు. దాతృత్వం పట్ల నేటి తరానికి స్ఫూర్తి నింపేందుకైనా శంకరమఠాన్ని కాపాడాలి. ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, అసలు ఏలూరులో దేవుడి భూముల దురాక్రమణపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వైకే, గుడ్ మార్నింగ్ శ్రావణి. మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం లాగా విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి శంకర మఠం. మరి ఇది ఎంతో ప్రాచుర్యం కలిగింది. ఏలూరు పట్టణ ప్రాంత ప్రజానికానికే కాదు, ఏలూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజానికం అందరూ కూడా ఆ శంకర మఠంలో ఉన్నటువంటి ఆలయానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించుకుని, మరి అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని, అదేవిధంగా అతి పవిత్రమైనటువంటి గాయత్రి మాతను కూడా దర్శించుకుని, ఆ గాయత్రి మాత శ్లోకంతో ఓం భూర్భువః స్వః దర్శనం సత్యంతో వర్షం చేయమైనటువంటి ఒక శ్లోకంతో ఆ ఆలయంలో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయంగా వేలాది మంది భక్తజనం అక్కడ వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి దేవాలయంలో ఏలూరు నగరం ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి యొక్క శంకర మఠం మందిరం నేడు అన్యాక్రాంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి మా దేవదాతలు, మరి పర్టికులర్గా చెప్పుకోవాలంటే మహాదాత వడ్లమన్నాటి సుందరమ్మ గారు ఆ ఆలయ నిర్వహణకు గాని దాని కాంకర్యాలకు గాని సుమారు 20 ఎకరాల భూమిని ఆవిడ ఆలయానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సచివాలయంలో 13 మండలం సచివాలయంలో ఉన్నటువంటి 8 ఎకరాలు, అదేవిధంగా తమలపాకు తోటలో ఉన్నటువంటి 8 ఎకరాలు, అదేవిధంగా ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్నటువంటి 3 ఎకరాలు, అదేవిధంగా ఆలయ ప్రాంగణం నుంచి రైల్వే ట్రాక్ వరకు ఉన్నటువంటి 2 ఎకరాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి 300 గజాలు కూడా దాత ఇచ్చినటువంటి ఆ స్థలాలను అన్యాక్రాంతం చేసేసి అమ్మేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ 20 ఎకరాలు వ్యవసాయ భూమి, 300 గజాల స్థలము, ఆ పక్కనే ఉన్నటువంటి 1000 గజాల స్థలము, మొత్తం కలిపి కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు పైబడి విలువైన ఆస్తులను, ఈ శంకర మఠానికి సంబంధించినటువంటి ఆస్తులను విక్రయాలు చేసేసి తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది శ్రావణి. ఈ నేపథ్యంలో ఆ విషయాలన్నిటిని తెలుసుకున్నటువంటి మరి హిందూ ధార్మిక వ్యవస్థ సంఘ పెద్దలందరూ కూడా దాన్ని ఖండించే పనిలో అయితే కనుక ఉన్నారు. ఈ మధ్యకాలంలో మరి సచివాలయంలో పని మనిషి జాలమ్మకి ఇచ్చినటువంటి 2 ఎకరాల భూమిని కూడా విక్రయించినటువంటి పరిస్థితి తెలియడంతో దాని మీద తిరుగుబాటు చేసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది శ్రావణి. దీనిలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సగభాగం స్థలాన్ని
పార్టీషన్ చేసి 300 గజాల పక్కనే ఉన్న డాక్టర్ గారికి అమ్మేయడానికి గాను సన్నాహాలు జరిగింది. అక్కడే ఉన్నటువంటి 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మారేడు చెట్టు, శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి మారేడు దళం చెట్టును భక్తి శ్రద్ధలతో మహావృక్షాన్ని అక్కడ పూజలు చేస్తుంటారు. ఆ మహావృక్షాన్ని కూడా తీసేసి దాన్ని విక్రయం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలో ఆ పక్కన ఎదురుగా ఉన్నటువంటి గోడను కూడా తొలగించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దీని మీద సంబంధిత ఎండోమెంట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఒక్కరూ పట్టించుకోకుండా వదిలేసినటువంటి నేపథ్యంలో హిందూ ధార్మిక వ్యవస్థ పెద్దలందరూ కూడా సంఘటితంగా సంయుక్తంగా ఐకమత్యంతో మా శంకరమఠాన్ని కాపాడాలని, శంకరమఠాన్ని పరిరక్షించాలని, శంకరమఠాన్ని రానున్న భావి తరాల భవిష్యత్తుకు అందించాలనేటువంటి ఆలోచనతోటి మరి దానికి కంకణం కట్టుకుని శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితిలో మరి ఆ యొక్క హిందూ ధార్మిక వ్యవస్థ ఉంది. వాళ్ళంతా కూడా మన మధ్యన ఉన్నారు. మంచి విషయాలు, దానికి సంబంధించినటువంటి విషయాలను వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్తే. మా వైకే ఛానల్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వైకే టీవీ యాజమాన్య సిబ్బంది తరపున స్వాగత సమాంజలి తెలియజేస్తున్నాం. అయ్యా చెప్పండి, ఈ శంకరమఠం యొక్క విశిష్టత ఏంటి? శంకరమఠం ఏ రకంగా అన్యాక్రాంతమైంది? శంకరమఠానికి ఇచ్చినటువంటి దాతలు ఏమైపోయారు? ఈ వడ్లమన్నాటి సుందరమ్మ గారని మహాదాతలు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక దాన ధర్మాలు చేశారు, అనేక మఠాలు కట్టారు, అనేక కర్మకాండ సత్రాలు కట్టారు. హిందూ ధార్మిక వ్యవస్థకి ఎంతో ఉపయోగపడే అనేక సేవలు చేసి అనేక రకాల భూములు, వాళ్ళకి సంబంధించిన భూములన్నీ కూడా దానాలు చేశారు. అందులో భాగంగా ఇక్కడ ఏలూరు ఆర్ఆర్పేటలో శంకరమఠాన్ని స్థాపించారు. స్థాపిస్తూ మనకి 8 ఎకరాల భూమి సచివాలయంలో ఆవిడ ఇచ్చారు. ఆవిడ ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీగా ఉంటూనే అప్పట్లో ఎదర వెంకటరమణ ప్రసాద్ తాతగారిని ట్రస్టీగా ఏర్పాటు చేశారు. తర్వాత వారి తండ్రి గారు కూడా ట్రస్టీగా ఉన్నారు. ఆ పీరియడ్ లో ఏంటంటే ఒక 8 ఎకరాలు సచివాలయంలో, ఒక 8 ఎకరాలేమో ఇక్కడ అశోక్ నగర్ తమలపాకుల తోట, 3 ఎకరాలేమో శంకరమఠం దగ్గర నుంచి రైల్వే ట్రాక్ వరకు ఇవన్నీ కూడా ఇచ్చారు. అయితే అభివృద్ధిలో భాగంగా వీటిని అమ్ముకోవచ్చనే ఒక వెసులుబాటు ఇల్లులో ఇవ్వటం వల్ల అవన్నీ కూడా విక్రయాలు అయిపోయాక అభివృద్ధి చూస్తే మాత్రం ఆ రోజు ఎలా ఉందో తర్వాత కూడా అట్లాగే ఉంది. ఆవిడ కోరికల గురించి వడ్లమన్నాటి సుందరమ్మ శంకరమఠంగా ఉండవలసిన పేరు తర్వాత కాలంలో ఆ పేరును తీసేయడం జరిగింది. ఈ లోపల మధ్యలో ఏంటంటే ఎండోమెంట్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేశాక వడ్లమన్నాటి సుందరమ్మ గారి కోడలు రాజేశ్వరిని కూడా ఆవిడని ట్రస్టీగా నియామకం చేయటం, ప్రాపర్టీ రిజిస్టర్ కూడా 38 రిజిస్టర్ కూడా తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రాజేశ్వరి గారు స్పష్టంగా చెప్పారు, ఆవిడ దీనికి సంబంధించిన భూములన్నీ కూడా విక్రయాలు అయిపోయినాయి, వీటిని పరీక్షించవలసిన అవసరం ఉన్నాయి. శంకరమఠానికి సంబంధించిన భూములన్నీ కూడా కాపాడాలి. అలాగే ఆభరణాలు కూడా మా అత్తగారు చాలా ఇచ్చారు. ఆవిడ కోరిక మేరకు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, తర్వాత అలాగే చిత్రరథ స్వామి అంటే సూర్యదేవుడిని కూడా ప్రతిష్ఠ చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ సప్తాహ మహోత్సవాలు చాలా ఘనంగా జరిగేవి. వీటిలో ఆ రకంగా ఎటువంటివి కూడా జరగకపోవడం బాధాకరం. కాబట్టి ఎండోమెంట్స్ వాళ్ళు దీన్ని శ్రద్ధ తీసుకుని చేయాలని ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆవిడ కాలం చేశారు. ఆవిడ కాలం చేశాక కొడుకులు కూడా ఎక్కడెక్కడో చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళిపోవడంతో వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టలేకపోవడం, దీని మీద ఆదాయం లేకపోవడంతో ఎండోమెంట్స్ వాళ్ళు కూడా ముందుకు రాకపోవడం జరిగితే ఆ మధ్యకాలంలో హుండీ చోరీ జరిగిందని చెప్పి తెలిస్తే కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో భక్తులు వచ్చి హుండీని సీజ్ చేయడం. ఆ తర్వాత చూస్తే ఏంటంటే పక్కన 300 గజాల స్థలం ఉంది, దాన్ని కూడా ఏదో రకంగా గోడ పగలగొట్టి ఏదో చేస్తున్నారనే ఒక ఆలోచన కలిగి ఎండోమెంట్స్ వాళ్ళు రంగంలోకి దిగి దాని మీద కొంత ప్రయత్నం చేసి అది ఆఫ్ చేయడం జరిగింది. అటువంటి పేరు కూడా మిస్యూజ్ చేయడానికి వీల్లేదని చెప్పి హెచ్చరిక చేస్తూ బోర్డులు కూడా పెట్టారు. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు ఎవరు సింగిల్ ట్రస్టీ, దీనికి ఎవరు బాధ్యత వహించాలి అంటే ఇప్పుడు ఎదర వెంకటరమణ ప్రసాద్ గారు, వారు ఇప్పుడు చాలా గౌరవనీయులు. గతంలో కూడా వారి తల్లిదండ్రులు తాతలు కూడా ఎన్నో సేవలు చేశారు. అయితే ఏదేమైనప్పటికీ ఏంటంటే శంకరమఠం విషయం వచ్చినప్పుడు దీన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యతను విస్మరించారనే ఆ యొక్క కోణంలోనే ఈ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పక్కన స్థలం కూడా ఏదో జరుగుతుందనే ఒక అనుమానం రావటం, దాని విషయంలో క్లారిఫికేషన్స్ ఏవి ఇవ్వకపోవటం, ఈ నేపథ్యంలో అసలైన ధర్మకర్త వడ్లమన్నాటి సుందరమ్మ గారి మనవడు ఆయన కూడా వచ్చి వారు కూడా రిప్రజెంటేషన్స్ అందరికీ ఇవ్వటం, నేనే అసలైన ధర్మకర్తని, మా ఆయనమ్మ గారి పేరుని తొలగించారు, ఫోటోలు లోపల బయట పాటిస్తారని రావడంతో వీటన్నిటిని దృష్టిలో పెట్టిన అసలైన ధర్మకర్త ఎవరు అనేది ప్రజల్లో ఒక రకమైన సందేహాన్ని నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి పాస్బుక్లు కానీ అకౌంట్స్ కానీ ఏ రకమైన దీనికి రాకపోవటం ఏవీ లేవు. కాబట్టి ఆస్తులు మేమే దాన్ని పోషిస్తున్నాం అనే భావన ప్రస్తుతం పొజిషన్ లో ఉన్నవారు చేయటంతో ఇది పూర్తిగా ఇది చాలా అన్యాయం. ఎందుకంటే దాతలు ఇన్ని భూములు ఇవన్నీ ఇచ్చి ఆ సాక్షాత్తు పరమాచార్యుల వారు కూడా సందర్శించి ఇక్కడ ఆయన కొద్ది రోజుల పాటు ఇక్కడ విశ్రాంతి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే తర్క వేదాంతాలు కూడా ఇక్కడ సంస్కృత పాఠశాలలో నేర్చుకున్న నేపథ్యం ఉంది. అనేక మంది మహామహులు ప్రముఖులందరూ కూడా ఈ శంకరమఠానికి ఇచ్చేశారు. జయేంద్ర సరస్వతి గారు వచ్చారు, మొన్న చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ కూడా వచ్చారు. ఈ సందర్భంలో కంచి స్వామి వారికి కూడా రిప్రజెంటేషన్ వారు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏ మఠాలకి సంబంధించింది కాదు, ప్రైవేట్ గా వడ్లమన్నాటి సుందరమ్మ గారు ప్రైవేట్ గా నిర్వహించే మఠమే.
ఆ రోజుల్లో ఆవిడ సప్తాహ మహోత్సవాలు 49 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా చేసేవారు. ఇప్పుడు ఏ రకమైన ఆదాయం లేకపోవడంతో ఎండోమెంట్స్ వాళ్ళు కూడా రాలా. ఇప్పుడు ఈ 300 గజాలు అన్యాక్రాంతం అవుతుందనే భావనతో వాళ్ళు వచ్చి 22 ఏవల్సీ కూడా చేశారు. అయితే మొన్న సింగిల్ ట్రస్టీని కూడా అపాయింట్ చేస్తూ నియామకం జరిగింది. చాలా అభినందనీయం. ఈ సందర్భంగా మేము అధికారులు మనకి ఎవరైతే డిసి రమేష్ బాబు గారు, అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న కూచిపూడి శ్రీనివాస్ గారు, ఇప్పుడు సింగిల్ ట్రస్టీగా నియామకమైన ఆంధ్ర రవిశంకర్, వారందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. అదే కాకుండా ప్రజాప్రతినిధులు, పాలకులు కూడా మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకుని ఈ రకంగా శంకర మఠాన్ని పరిరక్షించాలనే దిశలో యోచిస్తున్నారనేది మాకు అనిపిస్తుంది. ఆ సందర్భంలో మేము వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇమీడియట్ గా వారి బాధ్యతలు స్వీకరించి శంకర మఠానికి సంబంధించిన కార్యనిర్వహణాన్ని సరిదిద్ది ఎవరైతే నిజమైన ట్రస్టీలని చట్టపరంగా నిర్ణయం జరుగుతుందో వారికి ఆ బాధ్యతలు అప్పగించవలసిన అవసరం కూడా గుర్తించవలసిన నేపథ్యం ఉంది. అయితే ఇది ఇలా ఉండగా ఏం చేశారంటే, గతంలో ప్రస్తుతం ట్రస్టీగా ఉన్న ఏదో వెంకటరమణ గారు సివిల్ సూట్ ఒకటి ఫైల్ చేశారు. మనల్ని ధర్మకర్తగా గుర్తించాలి జిల్లా కోర్టులో. దాంట్లో కౌంటర్స్ కూడా వేయడం జరిగింది. ఎండోమెంట్స్ వాళ్ళు, వారికి ఏ రకమైన సంబంధం లేదు. ఇది పూర్తిగా ఏంటంటే ఈ జ్యూరిడిక్షన్లకు రాదు. అయినప్పటికీ ఏంటంటే ఈ శంకర మఠం విషయంలో మేము ఒరిజినల్గా ఎండోమెంట్స్ 38 రిజిస్టర్ ఇచ్చిందని వారు కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా నెక్స్ట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు సింగిల్ ట్రస్టీ నియామకం అయింది కాబట్టి ఆ సింగిల్ ట్రస్టీ బాధ్యతలు తీసుకుని దీన్ని పరీక్షిస్తారని ఆశిస్తున్నాం. సుబ్రహ్మణ్య గారు నమస్తే సార్. మీరు చెప్పండి, ఈ యొక్క శంకర మఠంలో ఉన్నటువంటి దాతలను మీరు విస్మరించినటువంటి పరిస్థితి కనబడుతోంది. కనీసం సుందరమ్మ గారి ఛాయాచిత్రం కూడా గుడిలో లేకుండా పోయినటువంటి దాఖలాలు ఈ రోజున ఉన్నాయంటే అసలు సమాజం ఎట్టిపోతుంది, అసలు ఆలయాలు మింగేస్తున్నటువంటి వ్యవహారాలు ఏం జరుగుతున్నాయి? ఇలాంటి పెద్దలు దీన్ని ఖండించి దాన్ని సాధించాలన్న ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీ మాటల్లో మీరు చెప్పండి సార్. జై శ్రీరామ్. జై శ్రీ. నా పేరు కేఎన్ఎస్ సుబ్రహ్మణ్యం, హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఏలూరు నగరంలో రామచంద్రరావుపేట యందు కలిగిన శంకర మఠం గురించి మాట్లాడదలిచాం. ఇది ఎవరు, దీన్ని ధర్మకర్తలు ఎవరు, దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఇది మాకు అనవసరం. ఎవరు నిర్వహణ చేస్తున్నారు వారు అనవసరం. సరి అయిన నిర్వహణ జరుగుతుందా లేదా, ఇది హైందవ జాతికి అంకితం చేసినటువంటి దీని విషయంలో మనం అందరినీ ఆహ్వానించి, స్వామీజీని ఆహ్వానించి కార్యక్రమాలు చేసిన చోట జరుగుతున్న అరాచకాలను మనం బయటపెట్టవలసిన ఆవశ్యకత ఉంది. అందుచేత ఈనాడు మేము ఈ శంకర మఠం గురించి మాట్లాడుతున్నాం. వడ్లమన్నాటి సుందరమ్మ గారని 80 సంవత్సరాల క్రితం ఇక్కడ శంకర మఠం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అద్భుతమైన శంకర మఠం ఏర్పాటు చేశారు. అందులో శంకరాచార్యులు వారి విగ్రహం పెట్టారు. ఏలూరు పట్టణంలో మరి ఎక్కడా శంకరాచార్యులు గారి విగ్రహం కానరాదు. ఇక్కడే అద్భుతంగా అనేక మంది పీఠాధిపతులు, కుర్తాళ పీఠాధిపతి విచ్చేశారు, అలాగే పూరి శంకరాచార్యులు వారు విచ్చేశారు, మరి అనేక మంది పీఠాధిపతులు ఇక్కడ విచ్చేశారు. వారు నివాస యోగ్యంగా అక్కడ వచ్చినప్పుడు ఆతిథ్యం పొందడానికి తగినట్టుగా అక్కడ చక్కటి రూమ్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఆ రూము నామరూపాలు లేకుండా గోతులు తవ్వి వదిలిపెట్టేశారు. సరే, వీరు ఈ దేవాలయ అభివృద్ధిలో స్టేజీ కట్టారు. వారు కట్టిన స్టేజీయే వారు తొలగించేశారు ఇప్పుడు. అలాగే 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహావృక్షాన్ని ఓలదోచేశారు, పూపటి మేళతో పీకేశారు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుమోటోగా ఎందుకు టేకప్ చేయలేదు? మరి ఎండోమెంట్ వారు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇది ఎవరు తొలగించారో వారిని ఎందుకు పట్టుకోలేదు? ఈ విషయం చూడవలసి ఉంది. సరే, ఈ శంకర మఠానికి ఒక 8 ఎకరాలు పత్తేపాత దగ్గర పోచేవారి తోట దగ్గర చెరువుగా 8 ఎకరాల పొలం ఇచ్చి ఉన్నారు. ఆ 8 ఎకరాల పొలం అమ్మేశారు ఏమండి. మరి అలాగే ఒక 6 ఎకరాలు సత్యవల్లో ఇచ్చారు, అది అమ్మేశారు. 2 ఎకరాలు సత్యవల్లో వడ్డావిడికి ఇచ్చారు, ఇస్తే అది కూడా ఆవిడ నుంచి తీసుకుని అది కూడా అమ్మేశారు. అంటే 16 ఎకరాలు ఇవాళ పూర్తిగా అమ్మేశారు. ఇది ఎందుచేత అమ్మేశారు ఏమిటి అంటే, అయ్యా ఇది అభివృద్ధి కోసం అని చెప్పి అమ్మే అవకాశం మాకు దొరికింది అని నెపంతో అమ్మేశారు తప్ప కోసం కాదు అనేది స్పష్టం. కాబట్టి దీని ఎండోమెంట్ వారు తీసుకున్నప్పటి నుంచి 72వ సంవత్సరంలో ఎండోమెంట్ వారు తీసుకున్నప్పటి నుంచి వారు దీని మీద ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాను. ఎందుకు అభివృద్ధి జరగలేదు? ఎందుకు ఇది సింగిల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు? ఇది సింగిల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలా మరొకట? ఇది మాకు అనవసరం. అభివృద్ధి అనేది జరగాలి.
అలా జరగకుండా కుంటుపడినటువంటి విషయాన్ని ముందు ఉంచుతున్నాం. కాబట్టి ఇది వెంటనే ఎవరైతే నేరస్తులు ఎవరైనప్పటికీ కూడా వారికి చరిత్ర ఎంత ఉన్నప్పటికీ కూడా వారి మీద తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని మేము మరీ కోరుతున్నాం. లేకపోయినట్టయితే మేము ఇది క్రియాశీలక కార్యక్రమం రూపొందించవలసి వస్తుంది, ఉద్యమ రూపంగా అని కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ మీరు చెప్పండి, గుడిలో లింగాన్ని మింగేసినటువంటి సామెతలు చెప్పుకున్నట్టుగా గుడిని మింగేశారు, గుడిలో లింగాన్ని మింగేశారని సామెతలు చెప్పుకున్నటువంటి విధానాల ప్రకారం మరి శంకరుడికే సటకోపం పెట్టినటువంటి పరిస్థితి ఏలూరు మండలంలో కనబడుతున్నటువంటి విధానాలు ఉన్నాయి. మరి ఇందాక అనుకున్నట్టుగానే దగ్గర పదపాటి సచివాలయంలో ఉన్నటువంటి 8 ఎకరాలు, అమరబారి తోటలో ఉన్నటువంటి 8 ఎకరాలు, దానికి ఇచ్చినటువంటి 2 ఎకరాలు, శంకరమఠానికి సంబంధించినటువంటి 3 ఎకరాల భూమి, అది కాకుండా శంకరమఠం చుట్టూ ఉన్నటువంటి స్థలాలు అన్ని మింగేశారు. ఇన్ని స్థలాలు, ఇన్ని ఆస్తులు, కోట్ల రూపాయలు, కోట్లకు విలువైనటువంటి ఆస్తులను అమ్మేస్తుంటే ఇలాంటి యాజమాన్యాలు, ఇలాంటి హిందూ ధార్మిక వ్యవస్థ సంఘాలు, హిందువు సంబంధించినటువంటి సమాజం, సభ్య సమాజం సిగ్గుపడేలా జరుగుతున్నటువంటి ప్రక్రియను ఎందుకు నిలుపుదల చేయలేదు? జై శ్రీరామ్. నా పేరు రావణపూడి శివప్రసాద్. నేను హిందూ సంఘాల ఐక్యకరణ సమితి రాష్ట్ర అధ్యక్షుని, న్యాయవాదిని. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఏలూరులో ఏదైతే శంకరమఠంగా ఉందో మరి 1949లో మరి దీన్ని స్థాపించడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి ఇందాక పెద్దలు చెప్పినట్టు కూడా 20 ఎకరాలు ఉన్నది. ఈ రోజున 550 గజాలు వరకు ఉంటే దాంట్లో కూడా ఆ గుడికి సంబంధించి, ఆ మఠానికి సంబంధించి ఇప్పుడు మిగిలిన స్థలాన్ని కూడా ఆక్రమించడం కోసం, దురాక్రమణ చేయడం కోసం దుర్మార్గ చర్య చెప్తి. ఇది ఒక్క విషయం. ఇప్పుడు ఈ గుడి దానికి మఠానికి సంబంధించినటువంటి గోడ ఏదైతే ఉందో దాన్ని మరి ఎవరు దాన్ని పగలగొట్టారని మేము అడుగుతున్నాం. పగలగొట్టినప్పుడు అది ఎండోమెంట్ లో దేవతా ధర్మ శాఖలో ఉన్నప్పుడు వారు ఏ రకమైన చర్య తీసుకున్నారని అడుగుతున్నాం. అదే విధంగా 50 సంవత్సరాల నుంచి మహావృక్షాన్ని, మారేడు చెట్టుని ఏదైతే శివుడికి ఇష్టమైందో మరి దాన్ని కూడా తొలగించడం అటవీ శాఖ వారి దృష్టి రాలేదంటే అది తప్పిదం. ఎందుకంటే పేపర్కి వచ్చింది, పబ్లిక్ వచ్చింది. ఇది చాలా శంకరమఠం నడిబొట్టున, ఏలూరులో నడిబొట్టున ఉంది. టూటానికి సంబంధించి మరి కనీసం అక్కడ గజం 1,50,000 రూపాయలు పేచీలకు ఉంటుంది. ఈ రోజున 300 గజాలు ఆక్రమించడానికి, అంతిమంగా గుడిని, మఠాన్ని సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని కానీ దేవతా ధర్మ శాఖ కానీ ఒకటే చెప్తున్నా, తక్షణం ఏదైతే గోడ పడిపోయిందో, గోడ పడగొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయడం. తక్షణం మిగతా విషయాలు ఎలా ఉన్నప్పుడు కూడా గుడిని పూర్వంగా ఎలా ఉందో, మఠం ఎలాగైతే ఉందో అది నిర్మాణం చేయాలి. గోడ నిర్మాణం తక్షణం చేపట్టాలి. అవకాశం ఇవ్వకూడదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎండోమెంట్ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ, మీరు చేత కాకపోతే మీకు 6 రోజులు టైం ఇస్తా ఉన్నాం. ఈ రోజున గోడ నిర్మాణం చేయబోతే మేము కడతాను. ఆ గోడ నిర్మాణం నేను చేపడతాను. మా హిందువులు అందరినీ అంటపెట్టుకుని వెళ్ళి అక్కడ 100% కూడా అక్కడ హిందువులే ఉన్నారు. కానీ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరు పడగొట్టారు, ఎవరైనా పడగొట్టినాయి, ఒక అభ్యర్థి అని చెప్పి ఏదైనా వంకపెట్టినాయి, వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది, వాళ్ళ మీద కేసు పెట్టాలి. అదే రకంగా మీ పెద్దలు చెప్పినట్టు ఆస్తులు పోయినాయి, ఆభరణాలు పోయినాయి. మరి దాత ఎవరైతే ఉన్నారో వారి యొక్క లక్ష్యాన్ని విరుద్ధంగా ఈ రకంగా వ్యవహారం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. మన ప్రభుత్వం కూడా సహకరించాలి, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఈ విషయంలో మరి నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే గుడి మా మఠం గోడ పాల్గొట్టారో దాన్ని తక్షణం గోడ ఏదైతే దాన్ని తక్షణం నిర్మాణం చేయాలి. 6 రోజులు టైం ఇస్తున్నాం. రకంగా కనుక నిర్మాణం చేయని పక్షంలో మేము హిందూ బంధువులు ఎంట పెట్టుకుని నిర్మాణం చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం చేపడతాము. మరి ఈ ఉన్నటువంటి శంకర మఠం ఏదైతే ఉందో ఒక అంగుళం కూడా ఎవరు ఆక్రమించిన అవకాశం లేకుండా చేయాలి. బాధ్యత హిందూ సంఘాలు మా మీద ఉంది, హిందువుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ రకంగా దోపిడి ఇక్కడే కాదు, ఈ రకంగా హిందూ సమాజం మీద దాడి జరిగింది. అది అక్కడ పగలగొడతాం అంటే హిందూ సమాజం మీద తీవ్రమైన దాడి జరిగింది. మరి పెద్దలు చెప్పినట్టు అక్కడ అనేక కార్యక్రమాలు పూర్వం జరిగాయని, కానీ ఈనాడు లేవని చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏంటి? అభివృద్ధి నిమిత్తం 20 ఎకరాలు మరి మఠానికి ఇస్తే దాన్ని సొంతంగా అమ్ముకొని, స్వప్రయోజనం కోసం అమ్ముకొని జేబులు వేసుకునే కార్యక్రమం ఉంది. మరి ఈ రోజున మరి ఉన్న స్థలాన్ని కూడా పోగొట్టే పరిస్థితి ఉందంటే ఎందుకన్నా దారుణం పరిస్థితి లేదు. దీని మీద హిందూ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదు. హిందూ సమాజం కూడా తీవ్రంగా ఘటించాలని చెప్పేసి హిందూ సంఘ నాయకుడిగా మరి గడుగడ్డ హిందుత్వవాదిగా పిలుపునిస్తున్నాను. జై శ్రీరామ్. కోటేశ్వరరావు గారు నమస్తే. రామచంద్రరావు గారు నమస్తే. రామచంద్రరావు గారు చెప్పండి, ఇప్పుడు శంకర మఠం విషయాల్లో అనేక విషయాలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. అనేక సమస్యలు బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం శంకర మఠానికి ఇచ్చిన దాత సుందరమ్మ ఆశయాలు కూడా కనుమరుగైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆలయం పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి ఉంది.
గుడిని అమ్మేశారు, గుడి పక్కన ఉన్నటువంటి స్థలాన్ని అమ్మేశారు, ఆ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపం స్థలాన్ని కూడా అమ్మేశారు, ఇటు పక్కన ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ని అమ్మేశారు. ఇన్ని వందల గజాలు లక్షల కోట్లు విలువైనటువంటి ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దాని మీద మీరేమంటారు సార్? జై శ్రీరామ్. నా పేరు రాజనాథ్ రామచంద్రరావు, విశ్వ హిందూ పరిషత్. విశ్వ హిందూ పరిషత్ ఏలూరు జిల్లా విషయ సంపర్క ప్రముఖి. శంకర మఠం అనేది ఆ ఏరియాకే పేరు వచ్చింది. అలాంటి శంకర మఠం సుందరమ్మ గారు ఇచ్చింది. ఆవిడ వచ్చిన ఉద్దేశం కానీ, ఆవిడ జ్ఞాపకాలు కానీ, ఆవిడ ఫోటో కానీ మొత్తం అక్కడ ఒక్కొక్కటి నీరు గార్చి మొత్తం ఫోటోలు కూడా తీశారు. ఆవిడ ఆశయాలన్నీ మొత్తం నీరు గార్చారు. అసలు ట్రస్టీ ఆవిడ వీలునామా రాసింది. వీలునామా రాసిన దాంట్లో చిన్న లోపర్స్ పట్టుకుని వాళ్ళు ఒక కన్న తల్లికి సంబంధించిన అన్ని ఒక్కొక్కటి నీరు గారుస్తూ అమ్మేస్తూ, కన్న తల్లిలో మా నాన్నమ్మ గారు అవుతారు, అన్ని అమ్మేస్తూ వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. దాని అభివృద్ధి అనే పదాన్ని వాడుకుంటున్నారు. అభివృద్ధి అనేది కనుచూపు మేరలో లేదు. నిజంగా ఎండోమెంట్ వారికి 70 చిల్లరలో హ్యాండ్ ఓవర్ అయింది. ఎండోమెంట్ వారు లెక్కలు చూడటం లేదో మరి ఏంటో అర్థం కావట్లా. వాళ్ళ కళ్ళని ఎలా కప్పించేస్తున్నారో వీళ్ళు అర్థం కావట్లేదు. ఎండోమెంట్ వారు ఎందుకని అలా చూస్తూ ఊరుకుంటున్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఈ రోజున 20 ఎకరాలు అంటే ఇంచుమించు 200 కోట్లు ఆస్తి. అది ఏలూరులో నడి రోడ్డులో ఉన్న ఆస్తి అనమాట. 200 కోట్లు ఉంటాయి. దాన్ని ఏం అభివృద్ధి చేశారో కనుచూపు మేరలో ఎవరో చూపించలేకపోతున్నారు. దాన్ని అడిగే నాదుడు లేడు. మాలాంటి వాళ్ళు అడిగితే దాన్ని కూడా మూపించేయడానికి మార్గాలను ఎదుర్కొన్నారు. రాజకీయం కావచ్చు, మామూలుగా అవ్వచ్చు, కానీ ఇది మాత్రం చాలా అన్యాయం, దారుణం. ఒక ఆవిడ 6,000 ఎకరాలు మొత్తం మన రాష్ట్రం అంతా మీద ఇచ్చిన ఆవిడ ఫోటో పెట్టడానికి వీళ్ళకి బాధ వచ్చేసింది. వాళ్ళ వారసులకే బాధ వచ్చింది. వాళ్ళ వారసులే ఆవిడ ఫోటోని తీసేశారు. అలాగే దాని అభివృద్ధి గురించి కనుచూపు మేరలో లేదు. అమ్మకం మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద కనుచూపు మేరలో ఎవరికీ లేదు. అది ఆలోచించాలి ప్రస్తుతం. ప్లస్ అలాగే ఎండోమెంట్ వాళ్ళు కూడా దాని మీద కళ్ళు తెరవాలి. ఎండోమెంట్ వాళ్ళు అది జరుగుతుంటే చూస్తా ఎలా ఊరుకుంటున్నారో, వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అన్న విషయం కూడా వాళ్ళు ఆలోచించుకోలేకపోతున్నారు. అంతకన్నా ఎక్కువ ముడుపులు వాళ్ళకి పడుతున్నాయో అర్థం కావట్లేదు. అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఈ రోజున ఉన్న కూటమి ప్రభుత్వం సనాతన ధర్మానికి బాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కనుక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏలూరులో ఉన్న ఈ పరిస్థితుల్ని మార్చవలసిన బాధ్యత వాళ్ళ మీద, కూటమి ప్రభుత్వం మీద తప్పనిసరిగా ఉంది. కనుక దీని మీద శ్రద్ధ వహించి కంపల్సరీ ఈ గోడ పడగొట్టి ఎవరైతే ఆక్రమించడానికి వచ్చారో వాళ్ళందరి మీద చర్య అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే అందులో వాళ్ళకి కూడా బాగా ఉన్నట్టు పబ్లిక్ అనుకుంటారు. అలాంటి నింద రానియకుండా చూడవలసిన బాధ్యత మన పాలకులకు ఉంది. ఆ పాలకుల్లో ప్రస్తుతం మనకున్న ఏలూరు జిల్లాకున్న మినిస్టర్ గారు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సనాతన ధర్మంలో స్వామీజీలు వస్తే స్వామీజీలకి బస చేయడానికి ఎక్కడా లేదు. అది ఒక్కటే ఉంది. ఏలూరు జిల్లాలో ఉన్న దాంట్లో చెప్పాలంటే ప్రముఖంగా అందులోనే బస చేశారు. ఏ స్వామీజీ వచ్చినా ఎవరు వచ్చినా. అలాంటిది ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతున్నట్టుగా అయిపోతుంది. అవి ఉన్న 518 గజాలు అంత ఉంది. 518 గజాలైనా కాపాడాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. సార్, ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో ఉన్న స్థలం 300 గజాలు కూడా విక్రయం జరిగిందని చెప్పేసి అయితే అంటున్నారు. అది ఎంతవరకు? అది అంటే విక్రయానికి ట్రై చేస్తున్నారు, కానీ 21 జీవోలో పెట్టారని అంటున్నారు. 21 జీవోలో పెడితే జరగదు. అయినా సరే ఇప్పుడు ఇవన్నీ జరిగిన దాని మీద ఆగుద్దని మేము ఆశిస్తున్నాం. అంటే దీని మీద ఇప్పటి వరకు ఎండోమెంట్ కానీ సంబంధిత శాఖల అధికారులు కానీ చర్యలు ఏం చెప్పట్లేదు అంటారా? చర్యలు చేపడుతున్నారని కనుచూపు మేరలో కనపడతలేదు. కాకపోతే మొన్న ఈ మధ్య ఎండోమెంట్ వాళ్ళు బోర్డులు పెట్టారు తప్ప పనులు కార్యాచరణలో మాత్రం తెలియదు. పేపర్ వర్క్ మీద పేపర్లో రాలా. అది కూడా మరి ఎండోమెంట్ వాళ్ళు గ్రహించాలి. అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ, కమిషనర్ కానీ దీని మీద శ్రద్ధ వహించాలి. ఏలూరు మీద ఒక కన్నేయండి. మేము ఏలూరు దూరంలో ఉన్నాము, ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న మినిస్టర్ గారు నాకు తెలియదు అనుకుంటే కాదు. కంపల్సరీ వీటి మీద కూడా శ్రద్ధ వహించాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఇందాక శివగారు చెప్పినట్టుగా గోడ పడేస్తే పగల పడేసారా, రాత్రి పడేసారా, పట్టించుకున్న నాదుడే లేకుండా గోడ పడేసిన వాడు ఎవడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉందా వ్యవస్థ? అంటే అక్కడ ఉన్న వ్యవస్థ అయితే కావాలని చేస్తున్నారు కనుక వాళ్ళు మాత్రం కనపడనీరు. అలాగే చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పోలీసు వారు తెస్తే ఖచ్చితంగా ఎవరు పడగొట్టారు, ఏ టైంలో పడగొట్టారు, ఎన్ని జేసీబీలు వచ్చినాయి, ఎవరెవరు దగ్గర ఉన్నారు, ప్రతిదీ సాక్ష్యంతో సహా దొరుకుతుంది. అది పోలీసు వాళ్ళకి ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ చేస్తారు. అది కంప్లైంట్ మేము కూడా ఇవ్వదలుచుకున్నాం. అంటే మీరు ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నారండి? అంటే ఇది ప్రస్తుతం పబ్లిక్ లో మొన్న మధ్య వచ్చింది. అంతకు ముందు ఏంటంటే డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇన్ని కోట్ల డబ్బులు అన్ని అమ్మిన వాటితో డెవలప్ చేస్తున్నారు అనుకున్నాం. తీరా అమ్మేస్తున్నారు అన్న విషయం తెలిసిన తర్వాత స్పందించవలసి వచ్చింది. ఇప్పుడు స్పందించాం అనమాట. ఓకే, సంతోషం. అదే మరి మన మధ్యన స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, శివగారు చెప్పండి. ఇప్పుడు ఈ విషయాలు అయ్యగారు
చివరిగా మీరు ఇందాక దాకా చెప్పినటువంటి అంశాలన్నీ పరిగణలో తీసుకున్నట్లయితే మరి దేశవ్యాప్తంగా ఎంతో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఈ శంకర మఠం రాబో భవిష్యత్తు తరాలకి మరి కాపుదల కాసి దాన్ని పరిరక్షించి మీరు ఏ విధంగా దాన్ని అప్పచెప్పాలనుకుంటున్నారు? ఎన్నో తరతరాల నాటి ఈ యొక్క శంకర మఠాన్ని కీర్తి ప్రతిష్టలను పరిరక్షిస్తూ దాన్ని కాపాడుతూ రాబో భవిష్యత్తు కాలానికి అందించే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఈ మఠాలు అనేవి చాలా కాపాడుకోవాలండి. హిందూ జాతికి మూల కేంద్రాలు మఠాలు, ఆలయాలు అనేవి. వీటిని ఏ రకంగా కూడా నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు. ప్రధానంగా చూసినట్లయితే ఈ ఆలయాలకు వచ్చేప్పుడు కనీసం భక్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కాపాడడానికి 10 మంది ముందుకు వస్తున్నారు. ఏదో దావాలేయటమో లేకపోతే లోకల్ గా ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారానో ఏదో న్యాయం చేయడానికి జరుగుతూ ఉంది. కానీ మఠాలకు వచ్చేప్పటికి ఏమైందంటే సాధువులు, సన్యాసులు మఠాధిపతులుగా ఉన్న నేపథ్యంలో ఏంటంటే వాటికి ఉన్న ఫాలోవర్స్ అందరూ స్కాటర్డ్ గా ఉండటంతో మఠాలను పట్టించుకునే పరిస్థితి లేదు. మఠాలని కూడా చాలా బాధాకరం ఏంటంటే చాలా ఇప్పుడు మఠాలు ఇప్పుడు చింతలగూడలో విశ్వనాథ మఠం ఉంది. విశ్వనాథ మఠానికి కూడా కోట్ల రూపాయల ఆభరణాలు ఉన్నాయి. ఆ స్వామి చనిపోయాక ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే పక్కనే దానికి అనుసంధానంగా ఏ రకంగా భావసారూప్యత కలిగిన ఆశ్రమం ఉందో దానికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి నడిపించి తర్వాత పీఠాధిపత్యం ఎవరైతే వచ్చారో వాళ్ళకి అప్పగించాలి. కానీ వాళ్ళు ఆ పని చేయట్లా, కనీసం వాటిని ఇన్సూరెన్స్ కూడా చేయట్లా. దానివల్ల ఏమవుతుందంటే మఠాలకి పెట్టిన ఆశయాలు, దాతల ఆశయాలు నీరు గారిపోతున్నాయి. ఇప్పుడు వడ్లమనాడు సుందరమ్మ గారు మహాశయంతో నిర్మాణం చేసింది సప్తాహ మహోత్సవాలు జరగాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇప్పుడు అవన్నీ కూడా జరగకపోవడం అంటే దాతల ఆకాంక్షలకి విరుద్ధంగా జరిగితే వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు చాలా అది సమాజానికి కూడా రైట్ గోపాల్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.